అయ్యో, ఏంటో సాతానంటే ప్రతి వాళ్ళకి చులకనైపోయింది. ప్రార్థన స్టార్ట్ చేస్తే చాలు ప్రతి దాంట్లో నన్ను లాగుతూనే ఉంటారు. కొంతమంది ప్రార్థన అంటే నాకు చాలా భయము, కానీ కొంతమంది ప్రార్థన నాకు భలే తమాషగా ఉంటుంది. చూడండి, మీరే చూడండి ఆ ప్రార్థనలు ఎలా ఉంటుందో. యేసయ్యా, సాతాన్ని తరిమి కొట్టండి ప్రభువా. బాబు, నాయన, ఫస్ట్ నీ హృదయంలో నుంచి పాపాన్ని తరిమి కొట్టు. ఆటోమేటిక్గా నేను వెళ్ళిపోతాను. మనసులో పాపాన్ని పెట్టుకొని సాతాన్ని చిత కొట్టు, తరిమి కొట్టు, దంచి కొట్టు, ఇక్కడ కొట్టు, అక్కడ కొట్టని ప్రార్థన చేస్తే నేను పోను, సరేనా? తరిమి కొట్టాల్సిన విషయాలు నీలో చాలా ఉన్నాయి. వాటిని తరిమి కొట్టకుండా నన్ను తరిమి కొడితే ఏం ప్రయోజనం లేదు నాయన. ఇంకొకటి చూడండి. యేసయ్యా, సాతాను మా ఇంటి నుంచి వెళ్ళగొట్టండి ప్రభువా. వామ్మో, వీడిని చూడండి. ఫస్ట్ నీ ఇంట్లో నుంచి ఆ సీరియల్ని, ఆ సినిమాల్ని, కబుర్ల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టు. తర్వాత నన్ను వెళ్ళగొట్టుదూలే. ఇంట్లో వెళ్ళగొట్టాల్సింది వెళ్ళగొడితే ఆటోమేటిక్గా నేనే వెళ్ళిపోతాను. అయినా ప్రార్థనకి అవకాశం ఇస్తే చాలు నా పైన వచ్చి పడతారు అందరూ. అదేంటో. ఇంకొకటి చూడండి. యేసయ్యా, సాతాను నీ కాళ్ళతో తొక్కండి ప్రభువా. బాబు, చిట్టి, నాయన, ఆల్రెడీ యేసయ్య నన్ను తొక్కాడులే. ఫస్ట్ నీలో ఉన్న శరీరాశల్ని తొక్కేసాయి. సెల్ ఫోన్లో ఆ ఫోటోలు, ఆ వీడియోలు, ఆ చాటింగ్లు, ఆ బ్రౌజింగ్లు, వాటిని తొక్కితే ఆటోమేటిక్గా నన్ను తొక్కుతావు. వాటిని తొక్కు ఫస్ట్, తర్వాత నన్ను తొక్కుదూలే తుక్కుగా. 20